తిమ్మంపేట గ్రామ ప్రజలందరికీ నా నమస్కారములు. కాంగ్రెస్ అభ్యర్థి బలపరిచిన చాడ కవితను ఉంగరం గుర్తుకే ఓటు వేయండి. ప్రజాసేవకు తోడ్పడతాను. ఆశతో కాదు ఆశయంతో పనిచేస్తాను. ప్రతి సమస్య పరిష్కారానికి పాటుపడతా. ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో నన్ను పనులను చేపిస్తాను. గ్రామ అభివృద్ధికి తోడ్పడతాను. అందరూ ఉంగరం గుర్తుకి ఓటు వేసి గెలిపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు కడియం శ్రీహరి గారి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ ఈ తిమ్మంపేట గ్రామంలో బలపరిచినటువంటి మా అభ్యర్థి చాడ కవిత గారిని ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో తిమ్మంపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బలపరచుకోవడం జరిగింది. ప్రచారంలో భాగంగా మేము వివిధ రకాల కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఈ గ్రామంలో ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో ఎన్నో అభివృద్ధి పనులను మేము చేపట్టడం జరిగింది. ముందు కూడా మా సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకొని అనేక రకాలైనటువంటి అభివృద్ధి పనులకు మేము శ్రీకారం చుట్టబోతున్నాము. ఇప్పటికే దగ్గర ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి 40 లక్షల రూపాయల సీసీ రోడ్లను మేము వేసుకోవడం జరిగింది. అదేవిధంగా ముందు కూడా ఇంకా ₹1 కోటి మేము మా గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి మేము ప్రణాళిక చేపట్టుకోవడం జరిగింది. మరి మా అభ్యర్థి సర్పంచ్ గారు గెలవగానే సీసీ రోడ్ల నిర్మాణం కావచ్చు, డ్రైనేజీల నిర్మాణం కావచ్చు, వీధి దీపాల నిర్మాణం కావచ్చు, సైడ్ డ్రైన్ల నిర్మాణం కావచ్చు, ఇంకుడు గుంతల నిర్మాణం కావచ్చు, ఇవన్నీ మొదలగు నిర్మాణాలన్నీ కూడా మేము చేపట్టబోతూ ఉన్నాం. ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా మేము ప్రజల్లోనికి విరివిగా తీసుకుపోతూ మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొన్న చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కావచ్చు, లేకపోతే ఉచిత కరెంటు కావచ్చు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కావచ్చు, సిలిండరు సబ్సిడీ కావచ్చు, అదేవిధంగా మరి ఫ్రీ బస్సు కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు, ఏదేమైనా కూడా ఈ సంక్షేమ పథకాలన్నింటినీ మేము జనాల్లోనికి విరివిగా తీసుకుపోవడం జరిగింది. మాకు విపరీతమైనటువంటి జనాదరణ మా సర్పంచ్ అభ్యర్థి పొందడం జరుగుతూ ఉంది. తప్పకుండా మేము భారీ మెజారిటీతో గెలవబోతూ ఉన్నాము. మా అభ్యర్థి ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మేము కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. జై కాంగ్రెస్, జై కడియం. తిమ్మంపేట గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ, నాకంటే పెద్దలకు, చిన్నలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ చాడ కవితక్కను భారీ మెజారిటీతోటి గెలిపించాలని మీరు మాజీ సర్పంచ్ని మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సపోర్టు చేయవలసిన కోరుకొని నా మనస్ఫూర్తిగా నా సహాయశక్తులు ఎంత ఉన్నా ఉపయోగించుకొని నేను ముందుకెళ్ళి అక్కను గెలిపించుకొని కడియం శ్రీహరి దగ్గరికి తీసుకుపోవాలని నా గ్రామ ప్రజలతోటి అందరికీ ఏకేదాటిగా నేను గెలిపించాలని ఈ సభాముఖంగా చెప్తున్నాను. గుర్తుకే